నానైతే ఎవరి నోట్లో ఎన్నలా ఇదిగో యెహో దేవుడు వచ్చి భూమి మీద నడుస్తాడు అని. ఎలా నడిచాడు? యేసుక్రీస్తు ద్వారా కదా నడిచాడు. ఆయన గురించే కదా మన సాక్ష్యం ఇచ్చేది. ఫోన్లో తీర్పు ఆయనే తీరుస్తాడని ఎక్కడైనా రాయబడిందా? ఫోన్లో అంత దినాల్లో ఆయన వస్తాడంటారా? క్రీస్తు వస్తాడంటారు. రెండో రాకడ వస్తాడంటారు. ఎవరి గురించి చెప్తారు? క్రీస్తు గురించే కదా. మరి ఎవరు? ఆయన ఎవరు? మనకు కావాల్సింది పాపములో ఉన్న వాడిని పరిశుద్ధపరచడమే. ఈ లోకం వైపు ఉన్న వాడిని క్రీస్తు వైపు తిప్పడమే. తండ్రి సామర్థ్యత ఎంత, కొడుకు సామర్థ్యత ఎంత, ఇది మనం కొట్లాడుకునే సమయం కాదు ఇది. ఇప్పటికే బోళ్ళంత మంది క్రీస్తుని దూషించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది చర్చలు పాల్గొడుతున్నారు, ఎంతో మంది సువార్తను ఆపుతున్నారు, ఎంతో మంది తనాలు తింటున్నారు, ఎంతో మందిని జైలులో వేస్తున్నారు, ఎంతో మంది విమర్శిస్తున్నారు, కరపత్రాలు చింపేస్తున్నారు, బైబిల్ చింపేస్తున్నారు. వాటి మీద మాట్లాడక ముగ్గురు దేవుళ్ళని, ఒక్కడ దేవుడని గందరగోళానికి గురి చేస్తున్నారు. నాకు తెలిసి ఇద్దరు తప్పే. యేసు దేవుడు కాదంటుంది తప్పే, ముగ్గురు దేవుళ్ళు అంటుంది తప్పే. బైబిల్ ఎక్కడని చెప్పిందా ముగ్గురు దేవుళ్ళని? క్రీస్తు దేవుడు కాదని ఎక్కడని చెప్పిందా? ఆయన పుట్టుకముందు 1000 సంవత్సరాల కింద యేసు గ్రంథం చెప్పారు. బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి అంటే ఆయనే. తండ్రి అని ఎవరు అంటారు? నిత్యులకు తండ్రి